ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో దగ్ధరాశులు అంటే ఏమిటి, దగ్ధరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, అలాగే దగ్ధరాశుల యొక్క అధిపతులు కూడా మ్యాలిఫిక్ ప్లానెట్స్గా సమస్యల్ని ఎంతవరకు ఇస్తారు అనేది తెలుసుకుందాము. దగ్ధరాశులు అనేవి ఆ వ్యక్తి జన్మించినటువంటి తిథి ఆధారంగా చెప్పబడినటువంటి రాశులు. పుట్టిన తిథి ఆధారంగా 2 తిథులు, ఒక్కో సందర్భంలో 2 రాశులు, ఒక్కొక్క సందర్భంలో 4 రాశులు దగ్ధరాశులుగా చెప్పబడ్డాయి. అయితే అమావాస్య పౌర్ణమి నాడు జన్మించిన వ్యక్తులకి దగ్ధరాశులు ఏవి ఉండవు. అయితే ఏ తిథికి ఏ రాశులు దగ్ధరాశులు అనే పట్టిక కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. అదేవిధంగా దగ్ధరాశులు ఇచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, వైవాహిక సమస్య కావచ్చు, అలాగే ఆకస్మిక మరణము, మారకము, ఇలాంటివి దగ్ధరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి సందర్భంలో ఇస్తాయి అనేది కూడా నేను ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఏ తిథి రోజున జన్మిస్తే ఏ రాశులు దగ్ధరాశులు అవుతాయి అనేది కూడా నేను చూపిస్తాను. అయితే జాతక విశ్లేషణ చేసేటప్పుడు మనము తప్పకుండా ఈ దగ్ధరాశుల యొక్క పాత్రని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి యోగం ఉన్నప్పటికీ కూడా ఒక రాశిలో అది కనుక దగ్ధరాశి కనుక అయినట్టయితే ఆ యోగం యొక్క ఫలితాలని జాతకుడు పూర్తి స్థాయిలో అందుకోలేడు. ఎందుకంటే ఆ రాశి దగ్ధరాశి కాబట్టి అందులో ఎంత మంచి యోగం ఉన్నా కానీ ఆ యోగంలో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ యోగాన్ని పూర్తి స్థాయిలో శుభ ఫలితాలని అందుకోలేడు జాతకుడు. అదేవిధంగా దగ్ధరాశులు యొక్క అధిపతులు ఎవరైతే ఉన్నారో దగ్ధరాశుల అధిపతులు కూడా ఏ రాశిలో ఉంటారో, ఏ స్థానంలో ఉంటారో దానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఇస్తారు. అదేవిధంగా దగ్ధరాశుల్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వాటి యొక్క నైసర్గిక స్వభావంలో సమస్యలను ఇస్తాయి. అలాగే ఆధిపత్య రీత్యా వచ్చినటువంటి ఏ పోర్ట్ఫోలియోస్ అయితే ఉన్నాయో వాటిల్లో కూడా సమస్యల్ని ఇస్తాయి. ఉదాహరణకి కుజుడు కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే సోదరులతో సమస్యలు, ఇటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కుజుడు 4th లార్డ్ దగ్ధరాశిలో కనుక ఉన్నట్టయితే ఓన్ హౌస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, మదర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివి అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి గ్రహము కూడా తన నైసర్గిక స్వభావానికి సంబంధించినటువంటి ఫలితాల్లో కొంత సమస్యలను ఇస్తాయి దగ్ధరాశుల్లో ఉన్నట్టయితే. ఉదాహరణకి రవి కనుక దగ్ధరాశిలో కనుక ఉన్నట్టయితే తండ్రితో కొంతవరకు సమస్యలు, తాము పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో తన యొక్క మితిమీరిన ఈగో వల్ల, సెల్ఫ్ రెస్పెక్ట్ వలన, ఫాల్స్ ప్రెస్టీజ్ వలన సమస్యను కొని తెచ్చుకోవడము, ఈ విధమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతవరకు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. చంద్రుడు కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే మానసిక సమస్యలు, త్వరగా డిప్రెస్ అవుతూ ఉండడము, అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి ఎదుటివారితో వాగ్వాదానికి, కొట్లాటలకి దిగేటువంటి ఒక స్వభావము, చాలా ఫికల్ మైండెడ్ అంటాం, చాలా చంచలమైనటువంటి స్వభావము, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా కుజుడు కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే సోదరులతో సత్సంబంధాలు లేకపోవడము, భూ సంబంధమైనటువంటి వివాదాల్లో సమస్యలు రావడము, రియల్ ఎస్టేట్లో కొంత ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే వ్యాపారంలో ఒడిదుడుకులు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు, మేనమామలతో సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే సంతాన సమస్యలు, విద్యకు సంబంధించిన సమస్యలు, ఉన్నత విద్యకు సంబంధించిన సమస్యలు, వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న అందులో ఆటంకాలు, సంతానం యొక్క ఆరోగ్యం కొంతవరకు ఆందోళన కలిగిస్తూ ఉండడము, సంతానం లేకపోవడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా అప్స్ అండ్ డౌన్స్కు లోనవుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే వైవాహికపరమైనటువంటి సమస్యలు, అలాగే రిలేషన్షిప్స్కి సంబంధించినటువంటి సమస్యలు, ప్రతి వారితో కూడా ఏదో ఒక రకమైనటువంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేది ఉండడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే చేస్తున్న జాబ్లో పై అధికారులతో సమస్యలు,
ఎక్కువగా పని భారాన్ని మోయాల్సి రావడము, ఎంత పని చేసినా తగినంత గుర్తింపు రాకపోవడము, గ్రూప్ పాలిటిక్స్కి, ఆఫీస్ పాలిటిక్స్కి గురవ్వడము, దానివల్ల వారి యొక్క ఎదుగుదల అనేది కుంటుపడము, అనారోగ్య సమస్యలు, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా డిప్రెస్ అవుతూ ఉండడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాహు కనుక లగ్నరాశిలో ఉన్నట్టయితే వ్యాపార భాగస్వాముల చేత మోసపోవడం కావచ్చు, వ్యాపారంలో మోసానికి గురవ్వడము, చాలా సడన్ డౌన్ఫాలు, ఆకస్మికంగా ధన నష్టము ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంది. కేతు కనుక లగ్నరాశిలో ఉన్నట్టయితే ఆకస్మికంగా ప్రమాదాలకు గురవ్వడము, సర్జరీస్ చేయించుకోవాల్సి రావడము, అలాగే ఎక్కువగా కోప స్వభావం చేత సమస్యలు కూడా తెచ్చుకోవడము, ఇలాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి చాలా స్థూలంగా చెప్పినటువంటి కొన్ని లక్షణాలు. అయితే జైమిని ప్రకారం కూడా ప్రతి గ్రహం యొక్క కారకత్వాన్ని అనుసరించి దగ్ధరాశిలో కనుక ఉన్నట్టయితే ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి తారకారకుడు కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే వైవాహికపరమైన సమస్యలు ఉంటాయి. పుత్రకారక గ్రహం దగ్ధరాశిలో ఉన్నట్టయితే సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అమాత్యకారకుడు దగ్ధరాశిలో ఉన్నట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. భ్రాతృకారకుడు దగ్ధరాశిలో ఉన్నట్టయితే సోదరులతో అలాగే తండ్రితో సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మాతృకారకుడు కనుక ఉన్నట్టయితే తల్లితో సమస్యలు, భూ సంబంధమైనటువంటి ఓన్ హౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కారకత్వాన్ని అనుసరించి కూడా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మకారకుడు దగ్ధరాశిలో కనుక ఉన్నట్టయితే వారి యొక్క మనస్తత్వంలోనూ కొంత చంచల స్వభావం కావచ్చు, మానసికంగా కొన్ని సమస్యలు ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాతికారకుడు దగ్ధరాశిలో కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ దగ్ధరాశి యొక్క అధిపతి కూడా ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనలైజ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా దగ్ధరాశులు ఏవయ్యాయి, అందులో ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఆధిపత్యాలు ఏంటి, నైసర్గిక స్వభావం ఏంటి, ఆ గ్రహాలు దశకాన్ని నడుస్తోందా, ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేసి అనలైజ్ చేసి కొంతవరకు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే ఆ నష్ట తీవ్రత అనేది తగ్గుతుంది. ఒక్కొక్కసారి మారక స్థానంలో దగ్ధరాశులు ఉండి అందులో మారక గ్రహాలు ఉండి ఆ గ్రహాలు దశ కనుక నడుస్తున్నట్టయితే ఆకస్మిక మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్ధరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలని అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. అదేవిధంగా దగ్ధరాశుల్లో తీవ్రగ్రహాలు, పాపగ్రహాలు, తీవ్రగ్రహాలు కనుక ఉన్నట్టయితే ఆ సమస్యల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. రవి, కుజుడు, రాహువు, కేతువు ఇటువంటి ప్లానెట్స్, శని ఇటువంటి ప్లానెట్స్ దగ్ధరాశులు ఉన్నప్పుడు సమస్యల యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ వీడియోలో దగ్ధరాశులు అంటే ఏంటి ప్రతిదీనికి అనేది చూపించి అలాగే 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ కూడా నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్ధరాశుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయంలో. ఇది దగ్ధరాశి టేబుల్. ఇది ఇక్కడ తిథి దానికి ఏవి దగ్ధరాశులు అవుతాయి అనేది నేను చూపించడం జరిగింది. పాడ్యమి తిథి రోజు జన్మించినట్టయితే తుల, మకరము దగ్ధరాశులు అవుతాయి. అదేవిధంగా ద్వితీయ తిథి రోజు అయితే ధనస్సు, మీనము అవుతాయి. తృతీయ రోజు జన్మించినట్టయితే సింహము, మకరము. చతుర్థి రోజు జన్మించినట్టయితే వృషభము, కుంభము. పంచమి రోజు జన్మించినట్టయితే మిథునము, కన్య. షష్ఠి రోజు జన్మించినట్టయితే మేషము, సింహము. సప్తమి రోజు జన్మించినట్టయితే కర్కాటకము, ధనస్సు. అష్టమి రోజు జన్మించినట్టయితే మిథునము, కన్య. నవమి రోజు అయితే సింహము, వృశ్చికము. దశమి రోజు అయితే సింహము, వృశ్చికము. ఏకాదశి రోజు అయితే ధనస్సు, మీనము. ద్వాదశి రోజు అయితే తుల, మకరము. త్రయోదశి రోజు వృషభము, సింహము. చతుర్దశి రోజు అన్ని కామన్ సైన్స్ అంటే మీనము, మిథునము, కన్య, ధనస్సు. అదేవిధంగా పౌర్ణమి, అమావాస్య రోజు జన్మించినట్టయితే ఏవి కూడా దగ్ధరాశులు అవ్వవు. ఈ పట్టికను ఎప్పుడు కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది దగ్ధరాశుల్ని అనలైజ్ చేసేటప్పుడు. ఏ తిథి రోజు జన్మిస్తే ఏవి దగ్ధరాశులు అవుతాయి అనేది మనం ఫస్ట్ నోట్ చేసుకోవాలి మన జాతకంలో. ఇక ఎగ్జాంపుల్ చార్ట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఎగ్జాంపుల్ చార్ట్లో వివాహం కాకుండా ఉండిపోయినటువంటి ఒక జాతకుడు యొక్క చార్ట్ ఇది. లగ్నం కనుక చూసినట్టయితే మకర లగ్నము, 2వ గురువు, 3వ శుక్రుడు,
5 రవి బుధ కేతు, రవి కేతు బుధ, 6 చంద్ర కుజ శని, 11 రాహువు. జన్మించిన చతుర్థి తిథి నాడు దగ్ధరాశులు వృషభము కుంభము అవుతాయి. అయితే ఇక్కడ చతుర్థి తిథి ఏ తిథి అయినా కానీ శుక్లపక్షమా కృష్ణపక్షమా అనేది సంబంధం లేదు, తిథి ఒకటే మనకి ముఖ్యము. ఇక మ్యారేజ్ రిలేటెడ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే దగ్ధరాశి అయినటువంటి వృషభంలోనే దారకారకుడైన రవి ఉండడము, దారపాదం కూడా అందులోనే ఉంది. దారపాదం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రతి స్థానానికి కూడా ఆరూఢాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. లగ్నం యొక్క ఆరూఢానికి లగ్నారూఢం అని పేరు, రెండో ఇల్లు అంటే సెకండ్ హౌస్ యొక్క ఆరూఢానికి ద్వితీయారూఢం అని పేరు. ఈ విధంగా సప్తమ స్థానం యొక్క ఆరూఢానికి సప్తమారూఢము దారపాదము అని పేరు. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లగ్నం నుంచి 7th హౌస్ ఏది చూడాలి. ఈ ఎగ్జాంపుల్లో లగ్నం నుంచి 7th హౌస్ కర్కాటకము, దాని అధిపతి చంద్రుడు. చంద్రుడు కర్కాటకం నుంచి 12th హౌస్ అయిన మిథునంలో ఉన్నాడు కాబట్టి మిథునం నుంచి 12th హౌస్ అనేటువంటి వృషభము దారపాదం అవుతుంది. అది దగ్ధరాశి కూడా. అందులో దారపాదం ఉండడము, అలాగే దారకారకుడైన రవి అందులో ఉండడం. అన్నిటికంటే తక్కువ డిగ్రీస్ ఉన్న ప్లానెట్ దారకారకుడు. ఈ విధంగా ఉండడం వలన అదేవిధంగా కేతువు కూడా, తీవ్రగ్రహమైనటువంటి కేతువు కూడా అక్కడ ఉండడం వలన మ్యారేజ్ అనేది జరగకుండా ఉండడానికి ఈ దగ్ధరాశి కూడా కారణమైంది. అదేవిధంగా మిగతా కాంబినేషన్స్ కూడా చూసినట్టయితే 7th లార్డ్ అయిన చంద్రుడు 6th హౌస్లో ఉండడము ఇదొక కారణము. ఈ విధంగా ఇతర కారణాలు కూడా మనం చూడవచ్చు. అయితే దగ్ధరాశి యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒక దగ్ధరాశి అయినటువంటి కుంభానికి అధిపతి శని, అటువంటి శని 7th లార్డ్ అయినటువంటి చంద్రుడితో మరొక పాపగ్రహంతో 6th హౌస్లో ఉన్నాడు. ఇది కూడా కొంతవరకు కారణం. రెండో ఎగ్జాంపుల్లో ఈ జాతకుడు చాలా సడన్గా హార్ట్ ప్రాబ్లంతో మరణించడం జరిగింది. చార్ట్ కనుక చూసినట్టయితే పుట్టింది పంచమ తిథి రోజు, దగ్ధరాశులు మిథునము కన్య. ఇక లగ్నము ధనుర్లగ్నము, 3 కేతువు, 5 శుక్రుడు, 6 శని బుధ, 7 రవి గురు, 8 చంద్రకుజులు, 9 రాహువు. ఇక్కడ ఈ మారకానికి కారణం కనుక చూసినట్టయితే మారకం అనేది రాహు మహాదశలో శని అంతర్దశలో సంభవించింది. రాహు యొక్క రాశ్యాధిపతి అయినటువంటి రవి దగ్ధరాశిలో ఉండడము, అది 7th హౌస్ అయిన మారక స్థానంలో ఉండడము అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా దగ్ధరాశి యొక్క పాత్రను మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అదే ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దగ్ధరాశి అధిపతి బుధుడితో మరొక మారకుడైనటువంటి శని 6వ స్థానంలో ఉండడము. కన్య మిథునం ఈ రెండు దగ్ధరాశులు, వాటికి అధిపతి బుధుడు. అటువంటి బుధుడు 2nd లార్డ్ మారకుడైనటువంటి శనితో 6th హౌస్లో ఉన్నాడు. అందుకే రాహు మహాదశలో శని అంతర్దశలో మరణం అనేది ఇక్కడ మనం సంభవించడం గమనించవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో ఈ అమ్మాయికి వివాహం చాలా ఆలస్యం అవడం అనేది జరిగింది. దానికి కారణం చూసినట్టయితే పుట్టిన తిథి షష్ఠి, దగ్ధరాశులు మేషము సింహము. చార్ట్ కనుక చూసినట్టయితే లగ్నం కర్కాటక లగ్నము, 2 కేతువు, 3 చంద్రుడు, 5 కుజుడు, 6 శని, 7 రవి, 8 బుధరాహువులు, 9 శుక్రుడు, 10 గురువు. గురువు ఇక్కడ దారకారకుడయ్యి దగ్ధరాశిలో ఉన్నాడు. అదేవిధంగా 2nd హౌస్లో కూడా దగ్ధరాశి అయ్యి అందులో కేతు ఉండడం అనేది ఫ్యామిలీ లైఫ్ కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ చేశారు. కాబట్టి మ్యారేజ్ చాలా డిలే అవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 2 రాశులకి అధిపతులైనటువంటి రవి కుజ యొక్క పాత్ర కనుక చూసినట్టయితే దారపాదం ఉన్నటువంటి వృశ్చికంలోనే కుజుడు ఉండడము, దానివల్ల కూడా వివాహానికి ఆలస్యం జరగడానికి ఇదొక్క కారణము. అలాగే లగ్నం నుంచి సప్తమంలో మరొక దగ్ధరాశి అధిపతి అయినటువంటి రవి ఉండడము,
రవి నైసర్గికంగానే పాపకారకుడు, వివాహానికి సమస్యలను ఇచ్చేటువంటి గ్రహం. అటువంటి రవి దగ్ధరాశి యొక్క అధిపతి కూడా అయ్యి 7th హౌస్లో ఉన్నాడు. ఈ విధంగా దగ్ధరాశి యొక్క పాత్రను మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అనాలిసిస్ చేసేటప్పుడు ఏ విషయాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఈ దగ్ధరాశుల యొక్క పాత్ర, వాటి యొక్క అధిపతుల పాత్ర తప్పకుండా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్లో వివాహం లేట్ అవ్వడము, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఆకస్మికమైన మరణం సంభవించడము, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇందులో దగ్ధరాశుల యొక్క పాత్ర, వాటి యొక్క అధిపతుల యొక్క పాత్ర మనకి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దగ్ధరాశిని కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ చార్ట్స్లో దగ్ధరాశుల్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వలన, దగ్ధరాశి యొక్క అధిపతుల వలన ఎటువంటి వైవాహిక సమస్యలు ఉంటాయి, వివాహం కాకపోవడం కావచ్చు, వివాహం ఆలస్యం అవ్వడం, అలాగే ఆకస్మిక మరణం, ఇలాంటివి సంభవించడానికి ఎంతవరకు దగ్ధరాశులు కూడా తోడ్పడతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడూ కూడా దగ్ధరాశుల్ని ఐడెంటిఫై చేసి వాటిలో ఉన్నటువంటి ప్లానెట్స్ని అనలైజ్ చేయడం కూడా మన అనాలిసిస్లో ఒక భాగంగా చేసుకోవాలి. అది కనుక విస్మరించినట్టయితే కొన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా అది మనం గుర్తించకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్ధరాశుల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని అనాలిసిస్ అనేది చేయవలసి ఉంటుంది. దగ్ధరాశులలో ఉన్న గ్రహాలు, దగ్ధరాశుల యొక్క అధిపతులు, వాటి యొక్క పాత్ర కూడా మనం అనలైజ్ చేసినప్పుడే ఏదన్నా కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ నెగిటివ్ ఈవెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉందా అని ముందుగానే మనం పసిగట్టి, ఒకవేళ అలా ఉన్నట్టయితే కొంతవరకు రెమెడీస్ చేసుకోవడం వలన ఆ నెగిటివిటీని తగ్గించుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దగ్ధరాశుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది వివరించేటువంటి ప్రయత్నంలో ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.